కాకినాడలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 6 పోయినసారి వైఎస్ఆర్సీపీ తీసేసుకుంది. ఓన్లీ ఒకే ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ గెలిచింది. ఇక 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఏందో చూద్దాం. జగ్గంపేట, కాకినాడ సిటీ, పెద్దాపురం, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని. ముందుగా జగ్గంపేట అసెంబ్లీ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి తోట నరసింహయ్య పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తూ ఉన్నారు. పోయినసారి 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో జ్యోతుల చంటిబాబు గెలుపొందారు. ఇక ఈసారి కూటమి పార్టీ అయిన టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మరొక అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే కాకినాడ సిటీ, ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ద్వారంపూడి చంద్రశేఖర్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరపున వనమాడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తూ ఉన్నారు. ఇతన్ని కొండబాబు అని కూడా పిలుస్తారు. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ద్వారంపూడి చంద్రశేఖర్ గెలుపొందారు. ఇక ఈసారి మాత్రం టీడీపీ కూటమి పార్టీ అయిన టీడీపీ తరపున వనమాడి వెంకటేశ్వరరావు గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దాపురం నియోజకవర్గాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ తరపున దేవులూరి దొరబాబు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరపున నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేస్తూ ఉన్నారు. పోయినసారి కూడా టీడీపీ గెలుపొందిన ఒకే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఈ పెద్దాపురం. టీడీపీ తరపున నిమ్మకాయల చినరాజప్ప 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలుపొందారు. ఇక ఈసారి కూడా అతనికే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ పెద్దాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో. నెక్స్ట్ వచ్చి కాకినాడ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ తరపున కురసాల కన్నబాబు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక జనసేన పార్టీ తరపున పంతం నానాజీ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ తరపున కురసాల కన్నబాబు గెలుపొందారు. ఇక ఈసారి మాత్రం జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న పంతం నానాజీకే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక పిఠాపురాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున వంగగీత పోటీ చేస్తున్నారు. ఇక జనసేన పార్టీ తరపున జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో ఈ పిఠాపురంలో పెండం దొరబాబు గెలుపొందారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక ఈసారి మాత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలుపొందే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ప్రత్తిపాడుని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి వెరుపుల సుబ్బారావు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి వెరుపుల సత్యప్రభ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే పోయినసారి మాత్రం 2019 అసెంబ్లీ ఎలక్షన్లో పూమా చంద్రప్రసాద్ గెలుపొందారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక ఈసారి మాత్రం కూటమి పార్టీ అయిన టీడీపీ తరపున వెరుపుల సత్యప్రభ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక తుని అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకుంటే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ తరపున దాడిశెట్టి రాజా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరపున యనమల దివ్య పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్లో దాడిశెట్టి రాజా గెలుపొందారు. ఇక ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున దాడిశెట్టి రాజానే గెలుపొందే అవకాశం కనిపిస్తూ ఉంది.